ప్రకాశం జిల్లాలో రేపు పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. 5,000 మందికి పైగా ఏపీ, తమిళనాడు పోలీసులతో భద్రత కల్పించారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రకాశం జిల్లాలో ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. ప్రకాశం జిల్లాలో రేపు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున జిల్లాలో పటిష్టమైన బందోబస్తు పోలీసు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 5,000 మందికి పైగా సిబ్బందితోటి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి ఘర్షణలు తావు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఒంగోలులోని రావణరావు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు విజువల్స్లో ఏదైతే రేపు ఎన్నికల విధులకు వెళ్లాల్సిన పోలీస్ సిబ్బంది అందరికి కూడా డ్యూటీలు కేటాయిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 14 అసెంబ్లీ స్థానాల్లో అత్యంత సమస్యాత్మకమైనవని కూడా ఇటు ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఒంగోలు కూడా వాటిలో ఒకటిగా ఉంది. దీంతో ఒంగోలు నియోజకవర్గం మొత్తం కూడా వెబ్ కాస్టింగ్ ఇచ్చేందుకు కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు. ఒంగోలు నగరంలో ఎలాంటి ఘర్షణలు తావు లేకుండా పోలింగ్ నిర్వహించేందుకు కూడా ఇటు పోలీసులు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు మనం విజువల్స్లో చూడొచ్చు రాష్ట్ర పోలీసులతో పాటు ఇటు తమిళనాడు పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా ఇటు రేపు జరగబోయే పోలింగ్కి విధులు కేటాయిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి, ఘర్షణలు జరగకూడదన్న ఒక్క కారణంతో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పని ఇటు పోలీసు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులకు అదేవిధంగా తమిళనాడు నుంచి వచ్చిన పోలీసు సిబ్బందికి కూడా ఇటు డ్యూటీలు కేటాయించారు. వీరందరం కూడా కొద్దిసేపటి తర్వాత ఏదైతే విధులు కేటాయించిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా వాళ్ళకి కేటాయించిన గ్రామాలకి పంపించేందుకు కూడా పూర్తిగా రవాణా సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఒంగోలు డిఎస్పీ కిషోర్ గారు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 2024 జనరల్ ఎలక్షన్స్ సంబంధించి జిల్లా ఎస్పీ గరుడ్ అమిత్ సునీల్ గారి డైరెక్షన్స్లో ప్రకాశం జిల్లాలో ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గత కొన్ని నెలలుగా ఈ ఎన్నికల సంబంధించి నిర్వహణ సంబంధించి కసరత్తు చేయడం జరిగింది. ఇందులో గ్రామాల్లో ఫ్లాగ్ మార్చులు, బైండ్ ఓవర్ కేసులు, సమస్యాత్మక ప్రాంతాలు ఇవన్నీ కూడా బైండ్ ఓవర్ కేసులు ఇవన్నీ కూడా నమోదు చేయడం జరిగింది అన్నమాట. ఈరోజు సుమారు ఒక 400 మంది సివిల్ సిబ్బంది, ఒక 300 మంది, ఏఆర్ ఫోర్సు ఒక 29 సెక్షన్స్ అంటే దగ్గరగా 200 మంది సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సు, ఏపీఎస్పీ వీళ్ళందరూ కలిపి ఉండడం జరిగిందనమాట. అదేవిధంగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా పెట్టాము. ఒక ఉద్దేశం ఏంటంటే ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహింపజేయాలనే ఉద్దేశంతో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా అటు రెవెన్యూ యంత్రాంగం అక్కడ వారు చేయాల్సినటువంటి బ్యారికేడింగ్ అక్కడ ఏర్పాట్లన్నీ చేశారు. పోలీస్ శాఖ తరఫున కూడా 200 మీటర్స్ మెయింటైన్ చేస్తూ అక్కడ ఎవరో కూడా ఇటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంతంగా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది అన్నమాట. అంటే ఏ చిన్న ఎలక్షన్ జరిగినా కానీ, అంటే లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినా కానీ ఒంగోలు నియోజకవర్గంలో ఘర్షణలు జరగడం సర్వసాధారణమైంది. దీంతో సమస్యాత్మకమైన నియోజకవర్గాల్లో ఒంగోలు కూడా ఒకటి ఉందని చెప్పని ఇటు ఎన్నికల సంఘం గుర్తించింది. దీంతోపాటు వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఇటు అధికార పార్టీ అరాచకాలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పని ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏమంటారు? ఎవరైనా సరే ప్రతికూల పరిస్థితులు కల్పిస్తే, అక్కడ అశాంతి కల్పిస్తే దానికి తగ్గట్టుగా మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం. చట్ట ప్రకారంగా 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అన్ని రకాలుగా ఏ విధంగా మనం చట్ట ప్రకారంగా ఎవరిని ఉల్లంఘిస్తే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అవన్నిటి కూడా ప్రిపేర్ అయ్యాను. క్విక్ రియాక్షన్ టీమ్స్, స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, స్క్వాడ్ టీమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీఆర్ వెల్ ప్రిపేర్డ్ నౌ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ అన్నమాట. మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇది ప్రధానంగా చూస్తే ఏదైతే సమస్యాత్మకమైన నియోజకవర్గంగా ఉన్న ఒంగోలు నియోజకవర్గంలో భద్రతలో ఎలాంటి లోపం ఉండదని చెప్పని డిఎస్పీ చెప్తున్నారు. దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా అన్ని నియోజకవర్గాల్లో పోలీసు భద్రతని కల్పిస్తామని చెప్పని కూడా ఇటు జిల్లా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఒంగోలు.